హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్న తెలుగు టెక్ విత్ నిఖిల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన ఛానల్లో అనేది మౌంటేషన్కి అయితే ఎలిజిబుల్ అయింది. సో మౌంటేషన్కి ఈరోజు వీడియోలో అయితే ఏంటంటే మౌంటేషన్కి ఎలా అప్లై చేయాలనేది అయితే చెప్పబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకండి, ఫుల్గా చూసేసేయండి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, అప్లై చేసింది ఎలా ప్రాసెస్ అనేది రికార్డ్ చేసిన తర్వాత అయితే ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే నేను మౌంటేషన్కి అయితే అప్లై చేశాను. ఒకవేళ ఈ వీడియో అనేది మీలో ఎవరైనా క్రియేటర్స్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఇంకా స్టార్టింగ్ క్రియేటర్స్ అయితే ఇంకా మౌంటేషన్ కూడా అప్లై చేయని వాళ్ళు అయితే సో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అది కూడా జెన్యూన్గా అయితే చెప్పడం జరిగింది. సో మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. చెక్ చేసిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా స్టార్టింగ్ క్రియేటర్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో నా నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి వెళ్ళినట్టు ఉంటుంది, అది కంటే కొంచెం హెల్ప్ఫుల్ అయితే ఉంటుంది వాళ్ళకైతే. సో వీడియో స్కిప్ చేయకండి, ఫుల్గా చూడండి, అది కంటే షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే నేను అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత అప్లై చేసిన రోజే నాకైతే యాక్సెప్ట్ అయ్యింది. అలాగే గూగుల్ అడ్సెన్స్ కూడా ఎనేబుల్ అయితే చేశాను. సో ఎనేబుల్ చేసిన తర్వాత రోజు అయితే మార్నింగ్ కల్లా గూగుల్ అడ్సెన్స్ కూడా అప్రూవ్ అయితే అయిపోయింది. సో అదైతే నార్మల్ కామన్గా ఉంటుంది ఆ 2 స్టెప్స్ అయితే. సో థర్డ్ స్టెప్ అయితే మినిమం 1 మంత్ నుంచి 3 మంత్స్ కూడా టైం తీసుకునే అవకాశం కూడా ఉంది. సో అలాంటిది ఏంటంటే మన ఛానల్కి అనేది ఆ సేమ్ డేలోనే అయిపోయింది. అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో అందుకనే ప్రాసెస్ అనేది ఫుల్గా చూడండి, నేను తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అనేవి కూడా చెప్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకండి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బార్లో యూట్యూబ్ అనేది టైప్ చేయండి. youtube.com అనేది టైప్ చేయండి. సో మీకు ఇలాగా యూట్యూబ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే పైన 3 డాట్స్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక మీరు డెస్క్టాప్ సైట్ అయితే ఆన్ చేసుకోండి. సో మీకు ఎలాగైతే రావడం జరుగుతుంది ఇంటర్ఫేస్ అయితే. సో ఎలాగైతే మన కంప్యూటర్లో చూస్తే ఇంటర్ఫేస్ వస్తుంది అలాగైతే వస్తుంది. సో ఇలాగ వచ్చిన తర్వాత ఇక్కడ మీ ఛానల్ ఐకాన్ అయితే ఉంటుంది కార్నర్లో రైట్ సైడ్ అయితే. సో అదైతే ఆన్ చేసుకోండి. సో అది ఓపెన్ చేసుకున్న తర్వాత ఎవరి ఛానల్లోకి అయితే వెళ్ళండి. సో ఎవరి ఛానల్లోకి వెళ్ళిన తర్వాత కస్టమైజేషన్లోకి వెళ్ళండి, కస్టమైజ్ ఛానల్లోకి అయితే. సో కస్టమైజ్ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఎలాగైతే వస్తుంది. సో దీనిపైన డాలర్ సింబల్ అయితే వస్తుంది మానిటైజేషన్ అని. సో ఇదైతే ఆన్ చేసుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే మీకు అప్లై నౌ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ. సో అప్లై నౌ అనే దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయింది, అలాగే 4000 అవర్స్ కూడా రీచ్ అయిపోయింది. సో ఇక్కడైతే మీకు 2 కూడా టిక్ మార్క్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ అప్లై నౌ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఇక్కడ మీకు రివ్యూ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని అయితే కనిపిస్తుంది ఫస్ట్ స్టెప్ అయితే. సో ఇక్కడ మీకు 3 స్టెప్లు అయితే ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ అయితే స్టార్ట్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే. సో మీరు అలా పైకి స్క్రోల్ చేసేయండి. సో స్క్రోల్ చేసినాక మీకు ఇక్కడైతే ఐ యాక్సెప్ట్ ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్ అని ఉంటుంది. సో అదైతే మీరు యాక్టివేట్ అయితే దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి యాక్సెప్ట్ టర్మ్స్ అనేది క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు అయితే లోడింగ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీకు నాట్ స్టార్టెడ్ అని ఉంది కదా, అక్కడైతే డన్ అని అయితే పడుతుంది స్టెప్ 1 అయితే. సో ఆ స్టెప్ 1 డన్ అని పడే వరకు అయితే మీరు వెయిట్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే మీకు డన్ అని అయితే పడిపోయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే నాకు స్టెప్ 2 గూగుల్ అడ్సెన్స్ అయితే ఎర్రర్ అయితే వచ్చింది. సో ఏంటంటే నాకు తెలియకుండానే వేరే గూగుల్ అడ్సెన్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది, అందువల్ల అయితే నాకు అలాగైతే వచ్చింది. సో వెంటనే నేను ఆ గూగుల్ అడ్సెన్స్ అయితే మొత్తం డిలీట్ చేసి మళ్ళీ న్యూగా అయితే స్టార్ట్ చేశాను. సో ఫ్రెండ్స్, అప్పుడు మళ్ళీ కొత్త గూగుల్ అడ్సెన్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అప్పుడైతే నాకు ఆ అడ్సెన్స్ అకౌంట్ అయితే యాక్సెప్ట్ అయితే చేశారు. సో అదైతే నేను ప్రాసెస్ చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు అకౌంట్ అయినా ఉందో లేదని అడుగుతుంది. సో అక్కడైతే నో ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అయితే క్లిక్ చేయండి. సో ఒకవేళ మీకు ఉంటే మాత్రం ఎస్ అని క్లిక్ చేసి ఆ గూగుల్ అడ్సెన్స్ అయితే లింక్ చేసుకోండి. సో ఇక్కడ నాకు లేదు కాబట్టి నేను నో అని అయితే క్లిక్ చేశాను. సో ఆల్రెడీ అది ఉన్నది డిలీట్ చేశాను కాబట్టి. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ నో అనేది సెలెక్ట్ చేసుకోండి. గెట్ మోర్ ఆఫ్ అవుట్ ఆఫ్ యాడ్స్ అని ఉంది కదా, అదైతే నో సెలెక్ట్ చేసుకున్న కిందనైతే కంట్రీ అయితే ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. సో కింద మీకు కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. సో అయితే మీరు పూర్తిగా చదివేసుకోండి.
సో చదివేసుకున్న తర్వాత మీరు కిందని రైట్ క్లిక్ అయితే ఇచ్చండి. సో ఎస్ ఐ హ్యావ్ రీడ్ అండ్ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని ఉంటుంది. సో అదైతే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ అయితే చేసేసండి. సో టిక్ మార్క్ పెట్టేసండి. సో క్రియేట్ అకౌంట్ అయితే క్లిక్ చేయండి. సో మీరు క్రియేట్ చేయాలంటే 18+ అయితే ఉండాలి. సో మీకు ఏజ్ అయితే. సో ఇక్కడ మీకు ఎలాగైతే వచ్చింది. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ అయితే క్లిక్ చేయండి. సో ఇలాగ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ అడ్రస్ అయితే అడుగుతుంది. అడ్రస్ అయితే మీరు ఎంటర్ చేసేసేయండి. సో ఇక్కడ మీకు అడ్రస్ లైన్ 1 లైన్ 2 అయితే ఉంటుంది. 2 లైన్స్ అయితే ఉంటుంది అడ్రస్కి అయితే. అలాగే సిటీ అయితే ఎంటర్ చేయండి. సో అలాగే పోస్టల్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత మీరు మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు, లేదంటే లేదు. సో అది మీకు ఆప్షనల్. సో ఇక్కడ అకౌంట్ టైప్ చూసినట్లయితే ఇక్కడ మీకు బిజినెస్, ఇండివిజువల్ ఉంటుంది. ఇండివిజువల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు మీ ఆధార్ కార్డులో ఎలాగైతే ఉంటుందో అడ్రస్ అలాగైతే మీరు ఎంటర్ చేయండి. సో అదైతే బెస్ట్. మీరు విత్ నేమ్తో సహా నేమ్ కూడా మీరు ఆధార్ కార్డులో ఎలాగైతే ఉంటుందో అలాగైతే మీరు ఎంటర్ చేయండి. సో నేను ఆధార్ కార్డులో ఎలాగైతే ఉంటుందో అలాగైతే నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే నేను నా డీటెయిల్స్ అయితే ఇస్తాను. అడ్రస్ మొత్తం అనేది ఇచ్చాను. సో పోస్టల్ కోడ్ అంటే మీ పిన్ కోడ్. సో అలాగే నేను మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాను. ఆప్షనల్ అయినా సరే నేను ఇచ్చాను, ఎందుకైనా మంచిదని. సో మీరు కూడా వీలైతే మీ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సో సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడైతే మీకు ఎలాగైతే రీడైరెక్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడైతే వెయిట్ చేయమంటుంది. సో మీరు ఏం నొక్కొద్దు. సో అలాగైతే వదిలేసేయండి, ఆటోమేటిక్గా అదైతే రీడైరెక్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఇన్ ప్రోగ్రెస్ అని అయితే పడింది. సో ఇన్ ప్రోగ్రెస్ అని పడింది. సో ఇక్కడ ఏమైనా ఇచ్చారంటే యువర్ యాడ్సెన్స్ అకౌంట్ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద అప్రూవల్ అండ్ అసోసియేషన్ ప్రాసెస్ కెన్ టేక్ సెవరల్ డేస్ అని అయితే వచ్చింది ఇక్కడ మాకైతే. సో వీలైతే మ్యాక్సిమం 24 అవర్స్లో అయితే అయిపోతుంది. సో వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్ డన్ అయితే వస్తుంది. సో నేనైతే వెయిట్ చేస్తాను, వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. సో ఫ్రెండ్స్, మనకి 1000 సబ్స్క్రైబర్స్ అలాగే 4000 వాచెస్ అయిపోయింది. వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిన తర్వాత మనకి యాడ్సెన్స్కి అయితే మానిటైజేషన్ అప్లై చేసుకోవాలి. సో మానిటైజేషన్కి అప్లై చేసుకునేటప్పుడు మీరు ఇంతకుముందు స్టెప్లో అయితే మీరు ఎక్కడి వరకు అప్లై చేయాలనేది అయితే మీరు చూసారు కదా. సో అదైతే నేను నిన్న ఈవినింగ్ 5 PM అయితే నేను అప్లై చేయడం జరిగింది. సో అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మార్నింగ్ 6:28 AM అయితే అవుతుంది. సో మార్నింగ్ 6:30 అవుతుంది. సో ఓవరాల్ 6:30 అవుతుండగా నేను చూశాను, ఓపెన్ చేసి చూస్తే మీరు ఇక్కడైతే స్టెప్ 2 డన్ అయింది. సో సైన్ అప్ ఫర్ గూగుల్ యాడ్సెన్స్ అని వచ్చింది. అలాగే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ లింక్డ్ అండ్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి చెక్ చేద్దాం మనం. సో యాడ్సెన్స్ అనేది టైప్ చేయండి. సో యాడ్సెన్స్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ గూగుల్ యాడ్సెన్స్ ఎర్న్ మనీ ఫ్రమ్ వెబ్సైట్ మానిటైజేషన్ అనేది వచ్చింది. సో అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సైన్ ఇన్ అని అయితే అడుగుతుంది. సో సైన్ ఇన్ అయితే క్లిక్ చేయండి. సో డెస్క్టాప్ సైట్ అయితే యాక్టివేట్ చేసుకుంటే అప్పుడైతే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది మొత్తం. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడైతే లోడింగ్ అయ్యి మనకి యాక్టివేట్ అయితే అయిపోయింది యాడ్సెన్స్ అకౌంట్ అయితే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి యాడ్సెన్స్ అయితే యాక్టివేట్ అయిపోయింది. సో మనకి మెయిన్ అకౌంట్ అయితే యాక్టివేట్ అయితే అయింది. మీకు ఇక్కడ పేమెంట్ సెక్షన్ అయితే కనిపిస్తుంది. మీకు పేమెంట్స్ అయితే పడుతుంది. సో ఇక్కడ నుంచి అయితే మీరు అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో అది ఎలాగ యాడ్ చేయాలనేది కూడా నేనైతే ఫ్యూచర్లో అయితే నేను ఒక వీడియో చేస్తాను. ఫ్యూచర్లో ఎలాగ మనం యాడ్సెన్స్లోని బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేయాలనేది. సో ఇంకా మీరు చూసినట్లయితే బ్యాలెన్స్ అయితే అడుగుతుంది. ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ అని కూడా చూపిస్తుంది. సో అంటే మనకి యాక్టివేట్ అయిపోయినట్లే, లింక్ అయిపోయినట్టు.
సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేను నిన్న ఈవినింగ్ అయితే నేను 5 PM అలాగైతే నేను అప్లై అయితే చేయడం జరిగింది గూగుల్ యాడ్సెన్స్కి అయితే. సో అలాగే ఈరోజు మార్నింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు డన్ అని అయితే పడింది. సో యూ హ్యావ్ సక్సెస్ఫుల్ లింక్డ్ యాన్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది వచ్చింది. సో అంటే ఇక్కడ మనకి స్టెప్ 2 కంప్లీట్ అయిపోయినట్టే. సో స్టెప్ 3 అయితే మీకు ఆటోమేటిక్గా దానికి అదే వాళ్ళైతే రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసిన తర్వాత వాళ్ళైతే మీకు యాక్సెప్ట్ చేస్తారు యాడ్సెన్స్కి అయితే. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి. మినిమం ఒక 2-3 వీక్స్ అయితే టైం పడుతుంది. సో ఫ్రెండ్స్ మనం యాడ్కి మానిటైజేషన్ అప్లై చేసిన తర్వాత మనకి యాడ్సెన్స్ అయితే డన్ అయింది. సో మార్నింగ్ 6:30కి అయితే సేమ్ డే. సో ఈరోజు 13వ తారీఖు, నేను 12వ తారీఖు అయితే మానిటైజేషన్కి అప్లై అయితే చేయడం జరిగింది. సో దాని తర్వాత రోజు నేను గూగుల్ యాడ్సెన్స్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఈరోజు భోగి. సో జనవరి 13వ తారీఖు నేనైతే గూగుల్ యాడ్సెన్స్ అనేది అప్రూవ్ అయితే అయింది. యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ అయింది. సో క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు 1:15 అయితే అవుతుంది. సో 1 గంట 18 నిమిషాలు అయితే అవుతుంది. సో ఈ టైంలో నేను జస్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూశాను. సో ఓపెన్ చేసి చూసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ అయితే ఎలాగైతే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ మనకి పార్ట్నర్ ప్రోగ్రామ్ అనేది రివ్యూ అనేది కొంచెం స్పీడ్గా అయితే జరిగింది. సో అదైతే చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో కొంతమంది అయితే నెల రోజులు కూడా పట్టే అవకాశం కూడా ఉంది కొన్ని ఛానల్లో మానిటైజేషన్లో అయితే. సో మన ఛానల్లో ఎటువంటి కంటెంట్ కూడా ఫాల్ట్ అయితే లేదు కాబట్టి మనకైతే ఈజీగా అయితే మానిటైజేషన్కి అయితే అప్రూవ్ అయితే అయింది. సో ఈ ప్రాసెస్ అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. సో మ్యాక్సిమం అందరికీ కూడా వర్క్ అవుతుందని అనుకుంటున్నాను నేను. సో ఫ్రెండ్స్ ఒకసారి అయితే మనం చెక్ చేద్దాం. సో నేను సడన్గా చూసేసరికి అయితే మానిటైజేషన్ అయితే ఫుల్గా ఎనేబుల్ అయితే పార్ట్నర్ ప్రోగ్రామ్ కూడా రివ్యూ చేసినట్లయితే నాకు చూపించింది. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మొత్తం అకౌంట్ మొత్తం ఫుల్ ఎలిజిబుల్ అయితే ఉన్నట్టు అయితే చూపిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్ ఇన్ టు ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. యూ క్యాన్ నౌ మానిటైజ్ యువర్ వీడియోస్ అండ్ యాక్సెస్ సపోర్ట్ అనేది వచ్చింది. సో మానిటైజ్ వీడియోస్ అని ఉంది, డిస్మిస్ అని ఉంది. సో నేనైతే ఫ్రెండ్స్ నేను లైవ్లోనైతే నేను మానిటైజ్ వీడియో కూడా క్లిక్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మనం మానిటైజేషన్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. సో నేనైతే మానిటైజేషన్ అన్నిటికీ అయితే పెడుతున్నాను. సో మానిటైజ్ ఆల్ వీడియోస్ అని పెట్టాను. సో ఇక్కడ డిస్ప్లే యాడ్స్ అయితే అడుగుతుంది. సో ఓవర్లే యాడ్స్ కానీ స్పాన్సర్ కార్డ్స్ కానీ, సో స్కిప్పబుల్ యాడ్స్ అలాగే నాన్ స్కిప్పబుల్ యాడ్స్ కూడా మీరు అయితే పెట్టుకోండి. సో అలాగైతే మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో మా వీడియో మొత్తం కూడా మానిటైజేషన్ అయితే ఉంటుంది, అలాగే యాడ్స్ కూడా వస్తాయి. సో అప్లై ప్రిఫరెన్సెస్ అయితే నేను క్లిక్ చేస్తున్నాను. సో ప్రిఫరెన్సెస్ అయితే మనకి అక్కడైతే అప్లై అయితే అవుతున్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే మానిటైజేషన్ మొత్తం ఆఫ్లో ఉన్నాయి. సో మనకి ప్రిఫరెన్సెస్ అన్నీ అప్లోడ్ అయిన తర్వాత మనకి మళ్ళీ మానిటైజేషన్ ఆన్లో అయితే వస్తుంది. మానిటైజేషన్ దగ్గర వెళ్ళాను, ప్రతి దగ్గర కూడా మనకి మానిటైజేషన్ దగ్గర ఆన్ అయితే పడుతుంది. సో కాస్త వెయిట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ 197కి 173 అయితే మనకి 179కి 173 వీడియోస్కి అయితే మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అయింది అని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మానిటైజేషన్ అన్న దగ్గర మనకు ఆన్ అయితే పడింది. సో ఆన్ అయితే ఉన్నాయి. సో కొన్ని వాటికి మాత్రమే లిమిటెడ్ అని వచ్చింది. సో 2 వాటికి లిమిటెడ్ అని అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్ ఆ లిమిటెడ్ అన్న యాడ్స్ అయితే మనకి ఎనేబుల్ అయితే ఎలా చేయాలనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో వీడియో అనేది బాగా లెంత్ అయితే అయిపోయింది. సో అందువల్ల అయితే నేను ఇంకా ఇక్కడితో అయితే ఆపేస్తున్నాను. సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టెప్ 2లో అయితే చెప్తాను. అంటే వాళ్ళు యాడ్స్ లిమిటెడ్ అని వచ్చినవి ఆల్లో పబ్లిక్లో ఎలా పెట్టుకోవాలనేది అయితే చెప్తాను. సో ఒకదానికైతే మనకి కాపీరైట్ క్లెయిమ్ అవుతుంది, ఆ వీడియోకి మాత్రం ఇనెలిజిబుల్ అయితే వచ్చింది. సో దానికైతే మానిటైజేషన్ ఉండదు. సో లిమిటెడ్ అనే దగ్గరికి ఏంటంటే మనకి కొన్ని వీడియోస్ యాడ్స్ మాత్రం ప్లే అవుతాయి, మొత్తం అన్ని యాడ్స్ అనేవి ప్లే అవ్వవు. సో అదొక డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. సో మానిటైజేషన్కి ఎలా అప్లై చేయడం అయితే మీరు వీడియో అనేది ఫుల్గా చూసారని అనుకుంటున్నాను.
సో ఫ్రెండ్స్ ఇంకా నా సోషల్ మీడియా అప్లికేషన్స్లో ఇంకా ఫాలో అవ్వకపోతే ఫాలో అయితే అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి. సో అలాగే ఇంకా మీరు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కిందని కాల్ ఫర్ మీ అనే యాప్ అయితే ఉంటుంది. సో ఆ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని అందులో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఐడి ఎంటర్ చేస్తే నా ప్రొఫైల్ అయితే వస్తుంది. అక్కడి నుంచి అయితే మీరు నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో ఫ్రెండ్స్ అదే కాకుండా సో మన ఛానల్కి అనేది జాయిన్ బటన్ అయితే వచ్చింది. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బ్లూ కలర్లో జాయిన్ అనేది ఉంటుంది. సో అక్కడి నుంచి మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడి నుంచి అయితే అక్కడ మీరు చెక్ చేసుకుని అయితే తీసుకోండి. సో మీకు ఎటువంటి కావాలనేది జాయిన్ మెంబర్షిప్ అనేది. సో అక్కడి నుంచి అయితే మీరు చెక్ చేసుకొని మెంబర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్ ఆ జాయిన్ బటన్ అలాగే సూపర్ చాట్స్ అనేవి నేను అలాగే ఎనేబుల్ చేసుకున్నాను. అలాగే వాటికి ఎలాగ నేను రిక్వెస్ట్ పెట్టుకున్నాను అనేది అయితే మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను. సో కొంచెం వెయిట్ చేయండి. సో ఒక 2 డేస్లో అయితే మీకు మిగతా 2 వీడియోస్ కూడా వచ్చేస్తాయి. సో ఎలా చేశాను అనేది. సో ఆ 2 వీడియోస్ తర్వాత అయితే నేను ఈ మానిటైజేషన్ 2 డేస్లో నేను ఎలా ఎనేబుల్ చేయించుకున్నాను అనేది అయితే మీకు ప్రాసెస్ అయితే చెప్తాను. సో నేను తీసుకున్న జాగ్రత్తలు ఏంటో అలాగే ఆ మానిటైజేషన్ అప్లై చేసే ముందు నేను తీసుకున్న కొన్ని స్టెప్స్ పాటించినవి ఏంటనేది అయితే మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. సో దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. బై బై నౌ.